నిన్న సెషన్లో మనం నౌన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈరోజు ప్రనౌన్స్ గురించి తెలుసుకుందాం. ప్రనౌన్ని తెలుగులో సర్వనామం అని అంటారు. అయితే ఈ ప్రనౌన్ ఏం చేస్తుంది అంటే నౌన్ని రిప్లేస్ చేస్తుంది. ఒక పర్సన్ గురించి మాట్లాడినప్పుడు అతని పేరుని మనము ఊరికే తీసుకోలేము, అందుకే ప్రనౌన్ని యూజ్ చేస్తామన్నమాట. సో ప్రనౌన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, సమ్వన్, ఎవ్రీబడి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట ప్రనౌన్స్కి. ప్రనౌన్స్లో టైప్స్ ఉన్నాయి. ప్రనౌన్స్లో 7 టైప్స్. అవేంటి అంటే పర్సనల్ ప్రనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్, ఇంట్రోగేటివ్ ప్రనౌన్, రిలేటివ్ ప్రనౌన్, ఇండెఫినైట్ ప్రనౌన్, రిఫ్లెక్సివ్ ప్రనౌన్, ఇంటెన్సివ్ ప్రనౌన్. ఫస్ట్ పర్సనల్ ప్రనౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. పర్సనల్ ప్రనౌన్ ఏం చేస్తుంది అంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ లేదా ఒక స్పెసిఫిక్ థింగ్ గురించి రిఫర్ చేసినప్పుడు మనము పర్సనల్ ప్రనౌన్ని వాడతాం అన్నమాట. పర్సనల్ ప్రనౌన్స్లో 3 టైప్స్. ఒకటేమో సబ్జెక్టివ్ ప్రనౌన్, ఒకటి ఆబ్జెక్టివ్ ప్రనౌన్, ఇంకొకటి పొసెసివ్ పర్సనల్ ప్రనౌన్. సబ్జెక్టివ్ ప్రనౌన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ప్రనౌన్తో స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని సబ్జెక్టివ్ ప్రనౌన్ అంటారు. అయితే సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్లో బిగినింగ్ వర్డ్, ఏ వర్డ్తో అయితే సెంటెన్స్ స్టార్ట్ అవుతుందో దాన్ని సబ్జెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఏ స్టూడెంట్ అనే సెంటెన్స్ ఉంది. ఇందులో ఐతో సెంటెన్స్ స్టార్ట్ అయింది. సో ఐ అనేది ఇక్కడ సబ్జెక్టివ్ పర్సనల్ ప్రనౌన్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రనౌన్. సో ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రనౌన్ ఏంటి అంటే ఏ వర్డ్తో అయితే సెంటెన్స్ ఎండ్ అవుతుందో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మీ, యూ, హిమ్, హర్, అస్, దెమ్. ఇక్కడ జాన్ నోస్ హిమ్ అనే సెంటెన్స్లో హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రనౌన్, ఎందుకంటే హిమ్ అనే వర్డ్తో సెంటెన్స్ ఎండ్ అయింది. నెక్స్ట్ పౌల్ గేవ్ దెమ్ ఎ లెటర్ అన్న సెంటెన్స్లో దెమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో దెమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రనౌన్. నెక్స్ట్ పొసెసివ్ పర్సనల్ ప్రనౌన్. పొసెసివ్ పర్సనల్ ప్రనౌన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మైన్, యువర్స్, హిజ్, హర్స్, ఇట్స్, అవర్స్, దేర్స్. ఇవి పొసెసివ్ పర్సనల్ ప్రనౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. అయితే ఈ పొసెసివ్ పర్సనల్ ప్రనౌన్ ఏం చేస్తుంది అంటే ఓనర్షిప్ని గురించి, పొజెషన్ని గురించి చెప్తుంది. ఇప్పుడు దిస్ బుక్ ఈజ్ మైన్ అన్నప్పుడు ఈ బుక్ ఎవరిది? నాది. సో మైన్ అనేది ఏం చెప్తుంది? బుక్ ఎవరిదో దాని గురించి చెప్తుంది. సో ఇక్కడ మైన్ అనేది పొసెసివ్ పర్సనల్ ప్రనౌన్. దట్ ఈజ్ దేర్స్ హౌస్. ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు వాళ్ళది. సో దేర్ అనేది ఇక్కడ ఏం చెప్తుంది? పొజెషన్ని గురించి చెప్తుంది. అందుకే దేర్స్ అనేది ఇక్కడ పొసెసివ్ పర్సనల్ ప్రనౌన్. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్. సో ఈ రిఫ్లెక్సివ్ ప్రనౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్. ఇవి రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. అయితే సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసు కదా. సో ఈ రిఫ్లెక్సివ్ ప్రనౌన్ ఏం చేస్తుంది అంటే సబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ డిడ్ నాట్ బ్లేమ్ హిమ్సెల్ఫ్ అనే సెంటెన్స్లో హిమ్సెల్ఫ్ అనేది మళ్ళీ ఎవరి గురించి చెప్తుంది? డేవిడ్ గురించి చెప్తుంది. సో హిమ్సెల్ఫ్ అనేది మళ్ళీ సబ్జెక్ట్ డేవిడ్కి రిఫర్ బ్యాక్ చేసింది కదా, అందుకే హిమ్సెల్ఫ్ అనేది ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రనౌన్. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్. సో డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ ఏం చేస్తుంది అంటే స్పెసిఫిక్ థింగ్స్ గురించి లేదా స్పెసిఫిక్ పర్సన్ గురించి చెప్పే వాటిని డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ అంటారు. సో డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే దిస్, దీస్, దోస్. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇక్కడ దీస్ ఆర్ పెన్స్ అన్నప్పుడు నేను ఓన్లీ ఇక్కడున్న పెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, ఓన్లీ దీస్ పెన్స్. సో స్పెసిఫిక్గా దీస్ పెన్స్ గురించే మాట్లాడుతున్నా కాబట్టి దీస్ అనేది ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్. ఇప్పుడు దిస్ ఈజ్ అ బుక్, నేను ఒక బుక్ని చూపించి దిస్ ఈజ్ అ బుక్ అని చెప్పినప్పుడు నేను ఈ బుక్ గురించి మాత్రమే స్పెసిఫిక్గా మాట్లాడుతున్నా. సో దిస్ అనేది ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ అవుతుంది. అండ్ దోస్ ఆర్ బాయ్స్ ఆఫ్ 6th స్టాండర్డ్ అన్నప్పుడు నేను ఓన్లీ దోస్ బాయ్స్, అక్కడున్న బాయ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. సో అప్పుడు దోస్ అనేది ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ అవుతుంది. అంటే స్పెసిఫిక్గా దేని గురించి అయితే మాట్లాడతాము
వాటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాము. నెక్స్ట్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్లో ఫైవ్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే వాట్, విచ్, హూ, హూమ్, హూస్. సో ఈ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ ఏం చేస్తాయి అంటే క్వశ్చన్స్ అడగడం చాలా ఈజీగా చేస్తాయి అనమాట. క్వశ్చన్స్ అడగడానికి మనం యూజ్ చేసేది ఇదే కదా, వాట్, విచ్, హూ, హూమ్, హూస్. సో వాట్ అనేది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము అంటే వస్తువుల గురించి అలాగే మనుషుల గురించి క్వశ్చన్స్ అడగడానికి మనం వాట్ అనే ఇంటరోగేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే వాట్ డూ యూ వాంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ టైమ్ ఆర్ వి సపోజ్ టు స్టార్ట్ ద క్లాస్. సో వాట్ యూజ్ చేసి ఇలా కొన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వాట్ అయిపోయింది కదా, నెక్స్ట్ విచ్. సో విచ్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము, విచ్ని మనము మనుషుల గురించి అలాగే వస్తువుల గురించి క్వశ్చన్స్ అడగడానికి విచ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. సమ్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఏంటి అంటే విచ్ కలర్ డూ యూ ప్రిఫర్, విచ్ హోమ్ ఈజ్ యువర్స్, షీ ఆస్క్డ్ విచ్ ట్రైన్ టు టేక్, విచ్ ఆఫ్ దీస్ లేడీస్ ఈజ్ యువర్ మదర్, విచ్ సీట్ వుడ్ యూ లైక్ టు టేక్. ఇవి విచ్ యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ అనమాట. నెక్స్ట్ హూని మాత్రం మనము ఓన్లీ మనుషుల గురించి క్వశ్చన్స్ అడగడానికి మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే హూ ఈజ్ డ్రైవింగ్ ద కార్ ఎవరు నడుపుతున్నారు అని అడుగుతున్నాం. సో ఒక మనిషిని గురించి అడుగుతున్నాం మనం. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, హూ ఈజ్ గుడ్ అట్ డాన్సింగ్, హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద హాల్, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రాయింగ్. సో హూని యూజ్ చేసి ఇలా కొన్ని సెంటెన్సెస్ అడుగుతాం. నెక్స్ట్ హూమ్. ఈ రోజుల్లో మనము హూమ్ అనేది చాలా తక్కువగా వాడుతున్నాము. బట్ హూమ్ని మనము వ్యక్తుల గురించి క్వశ్చన్స్ అడగడానికి మాత్రమే యూజ్ చేస్తాము. వస్తువులని క్వశ్చన్స్ అడగడానికి మనము హూమ్ అనే వర్డ్ని యూజ్ చేయము. సో హూమ్ యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్. హూమ్ డిడ్ యూ స్పీక్ టు, హూమ్ డూ యూ ప్రిఫర్ టు ఓట్, హూమ్ డూ యూ లివ్ విత్, హూమ్ డూ యూ ప్లే విత్, హూమ్ డూ యూ గో విత్, హూమ్ డూ యూ టేక్ విత్. ఇవి సమ్ ఆఫ్ ది సెంటెన్సెస్ యూజింగ్ హూమ్ అనమాట. నెక్స్ట్ హూస్. సో హూస్ని మనము మనుషులని అలాగే ఆబ్జెక్ట్స్ని క్వశ్చన్ చేయడానికి హూజ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. అయితే ఈ హూజ్ ఏం చేస్తుంది అంటే పొజెషన్ని గురించి అడుగుతుంది అనమాట. హూజ్ బుక్ ఈజ్ దిస్ అన్నప్పుడు ఈ బుక్ ఎవరిది అని అడుగుతున్నాం. సో ఎవరిది అనేది పొజిషన్ గురించి చెప్తుంది అనమాట. హూజ్ స్వెటర్ ఈజ్ దిస్, హూజ్ ఫ్రెండ్స్ ఆర్ దోస్, హూజ్ ఫోన్ ఈజ్ దట్, హూజ్ హౌస్ ఈజ్ దిస్. సో హూజ్ని మనము పొజిషన్ గురించి అడగడానికి యూజ్ చేస్తాం అనమాట. రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ ఏం చేస్తుంది అంటే సో ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజ్ అని ఉంటాయి. డిపెండెంట్ క్లాజ్ అంటేనేమో దాంట్లోనే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటే అది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. డిపెండెంట్ క్లాజ్లో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఉండదు. అందుకే అది వేరే సెంటెన్స్ పైన డిపెండ్ అవుతుంది. దాన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ద ఉమెన్. ఇక్కడ ద ఉమెన్ అనేది డిపెండెంట్ క్లాజ్. కేమ్ టు ద డోర్, లెఫ్ట్ ఫ్లవర్స్ ఫర్ యూ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. సో ఈ డిపెండెంట్ క్లాజ్ని ఇండిపెండెంట్ క్లాజ్ని హూ అనే రిలేటివ్ ప్రొనౌన్తో కనెక్ట్ చేసాము. అందుకే ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్ ఐఎమ్ నాట్ షూర్ హూమ్ దిస్ బుక్ బిలాంగ్స్ టు. ఇక్కడ హూమ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. సో రిలేటివ్ ప్రొనౌన్ ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని ఒక డిపెండెంట్ క్లాజ్ని కలుపుతుంది అనమాట. టైప్స్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్స్. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి పొజెసివ్ రిలేటివ్ ప్రొనౌన్, ఇంకొకటి కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్. సో పొజెసివ్ అని ఎక్కడ వినిపించినా అది ఓనర్షిప్ని గురించి మాత్రమే మాట్లాడుతుంది. సో ఇక్కడ షీ అపాలజైజ్ ద బాయ్ హూజ్ గ్లాసెస్ గాట్ బ్రోకెన్ అన్నప్పుడు హూజ్ అనేది ఎవరి గ్లాసెస్ దాని గురించి చెప్తుంది. సో హూజ్ అనేది ఇక్కడ పొజెసివ్ రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్. ఈ కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్ అనేది నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ థింగ్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ కార్లీ విల్ బీ సక్సెస్ఫుల్ వాట్ ఎవర్ హీ చూస్ టు డూ ఇన్ లైఫ్ అని ఉంది కదా. సో ఇక్కడ వాట్ ఎవర్ అంటే ఒక్క థింగ్ రాదనమాట, చాలా నెంబర్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. సో అలా నెంబర్ ఆఫ్ థింగ్స్ని ఒకే వర్డ్లో చెప్తుంది అనమాట కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్. వాటన్నింటినీ కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇంకా వీటికి ఎగ్జాంపుల్స్ వాట్ ఎవర్, విచ్ ఎవర్, హూ ఎవర్, ఇవి కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ ఇండెఫినైట్ ప్రొనౌన్. సో ఈ ఇండెఫినైట్ ప్రొనౌన్ స్పెసిఫిక్గా దేని గురించి చెప్పదనమాట. ఇది డెఫినైట్ కాదనమాట. ఇప్పుడు ఎనీబడి, ఎవ్రీబడి, ఫ్యూ, మెనీ, నన్, సెవరల్, సమ్
ఇవి ఇండెఫినెట్ ప్రొనౌన్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక్కడ ఆల్ ఆర్ వెల్కమ్ టు మై బర్త్డే పార్టీ అన్నప్పుడు ఆల్ అనేది స్పెసిఫిక్గా ఇంతమంది అని చెప్పట్లేదు, ఆల్ అంటుంది. సో అందుకే ఆల్ అనేది ఇక్కడ ఇండెఫినెట్ ప్రొనౌన్ అనమాట. నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రొనౌన్. సో ఈ ఇంటెన్సివ్ ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి కొంచెము సిమిలర్గా ఉంటుంది అనమాట. సో ఇంటెన్సివ్ ప్రొనౌన్ ఏం చేస్తుంది అంటే సబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. సబ్జెక్ట్ అంటే సెంటెన్స్ ఏ వర్డ్తో అయితే స్టార్ట్ అవుతుందో దాన్ని సబ్జెక్ట్ అంటారు కదా. ఇక్కడ దిస్ మేయర్ హిమ్సెల్ఫ్ ప్రెజెంటెడ్ ద ప్రైజ్. సో ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేది మేయర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇస్తుంది, అందుకే హిమ్సెల్ఫ్ అనేది ఇక్కడ ఇంటెన్సివ్ ప్రొనౌన్ అనమాట. నెక్స్ట్ ద మౌస్ ఓపెన్ ద ప్యాకెట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఇట్ సెల్ఫ్ అనే వర్డ్ ఏం చేస్తుంది, ద మౌస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఇట్ సెల్ఫ్ అనేది ఇక్కడ ఇంటెన్సివ్ ప్రొనౌన్. థ్యాంక్ యూ.